ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్టు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాం, మీడియా కూడా వినండి ఒకసారి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా? తెలియదు సార్. అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంత మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. ఇది నేను మీడియా మొత్తానికి పంపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ విధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, మత అలజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెట్టి ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితగా పవన్ కళ్యాణ్ గారి దాడి చేయడం కారణం ఏమంటే, కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి, కాపు